ఈరోజు మనం చేసుకున్న డిష్ నేమ్ వచ్చేసరికి నీలగిరి చికెన్ పలావ్. సోనా మసూరి రైస్ తోటి ఈ గ్రీన్గా నీలగిరి పలావ్ చూసారు, టెక్స్చర్ ఎంత బాగుందో. సో గాయస్, ఈరోజు అయితే నేను మన కర్ణాటక ఫేమస్ నీలగిరి చికెన్ కుర్మాని ఇన్స్పిరేషన్గా తీసుకుని దాంతో ఒక పలావ్ అయితే చేస్తున్నా. ఈరోజు మనం చేసుకున్న డిష్ నేమ్ వచ్చేసరికి నీలగిరి చికెన్ పలావ్. చూసారా, నేమ్ చాలా డిఫరెంట్గా ఉంది, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. సో ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఫస్ట్ నుంచి ఎండ్ వరకు చూడండి. అండ్ మన భోజన మందిర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటూ బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మీకు ఇలాంటి రెసిపీస్ ఇంకా కావాలంటే కామెంట్ చేయడం కూడా మర్చిపోవద్దు. ఇకైతే మనం నీలగిరి చికెన్ పలావ్ కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ ఇక్కడ ఉన్నాయి. ఎప్పుడు మనం చాలా రకాల పలావులు తింటూనే ఉంటాం, బట్ ఈరోజు నేను కొంచెం మన కర్ణాటక ఫేమస్ నీలగిరి చికెన్ కుర్మాని తీసుకొని దాన్ని మనం ఒక పలావ్ రూపంలో చేసుకుంటున్నాం. సో ఈ పలావ్ అయితే చాలా ఇంట్రెస్టింగ్గా టేస్టీగా ఉంటుంది. వీడియో ఎక్కడ స్కిప్ చేయొద్దు. లెట్స్ మేక్ నీలగిరి చికెన్ పలావ్. ముందుగా అయితే మనం నీలగిరి చికెన్ పలావ్కి 1 కేజీ చికెన్ అయితే మ్యారినేట్ చేసి పెట్టుకుందాం. 1 కేజీ చికెన్కి 2 టేబుల్ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ యాడ్ చేసుకుంటున్నా, తగినంత సాల్టు, 3 టీ స్పూన్ల చిల్లీ పౌడర్, 1 టీ స్పూన్ పసుపు, కొంచెం కస్తూరి మేతి, 2 కర్రీ స్పూన్ల కర్డ్, 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ యాడ్ చేసుకొని చికెన్కి మసాలా అంతా పట్టుకునేలాగా మిక్స్ చేసుకుని మ్యారినేట్ చేసుకుందాం. ఒక లెమన్ కూడా పిండుకుందాం. ఈ మొత్తం చికెన్ని మ్యారినేట్ చేసుకొని 1 అవర్ వరకు మనం సైడ్ పెట్టుకుందాం. చికెన్ బాగా సాఫ్ట్గా స్మూత్గా ఈ స్పైసెస్ అన్నీ కూడా బాగా చికెన్లో పట్టుకుంటాయి, పలావ్కి మంచి టేస్ట్ ఇస్తాయి. నీలగిరి చికెన్ పలావ్కి మెయిన్గా నీలగిరి మసాలా అయితే చేసుకోవాలి. ఇప్పుడైతే అది చేసుకుందాం. నీలగిరి మసాలా చేసుకోవడానికి ప్యాన్లో ముందుగా 2 టేబుల్ స్పూన్ల ఆయిల్, 1 టీ స్పూన్ సోంపు, ఒక 15 పెప్పర్ కార్న్స్, ఒక 1/2 ఇంచ్ దాల్చిని, 6 గ్రీన్ ఇలాచి. ఆయిల్లో మసాలాలు బాగా ఫ్రై అవ్వగానే మల్బార్ స్పినాచ్ యాడ్ చేసుకున్న 1 కప్, 1 కప్ పుదీనా, 1 కప్ కొత్తిమీర, 10 నుంచి 15 పచ్చిమిరపకాయలు. నీలగిరి మసాలాకి మనం వేసుకున్న స్పినాచ్, కొరియండర్, ఇంకా మెయిన్ గ్రీన్ చిల్లీ మొత్తం దగ్గరగా ఇలా ఉడికిన తర్వాత మనమైతే ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లారిన తర్వాత మెత్తటి పేస్ట్ చేసుకుందాం. మనమైతే పలావ్ ప్రాసెస్ రెడీ చేసేద్దాం. ముందుగా ఒక బిర్యానీ గిన్నెలోని ఒక 100 ml ఆయిల్ అయితే పోసుకుంటున్నా. ఒక 2 టేబుల్ స్పూన్ల గీ యాడ్ చేస్తున్నా. ఒక 2 టీ స్పూన్ల షాహీ జీరా, 1 ఇంచ్ స్టోన్ ఫ్లవర్, ఒక 6 లవంగా, 4 మరాఠీ మొగ్గ, 2 జాపత్రి, ఒక 6 గ్రీన్ ఇలాచి. ఇవన్నీ బాగా ఫ్రై చేసుకుందాం. వీటిలో ఒక 4 బే లీఫ్ కూడా యాడ్ చేసుకొని మంచిగా ఫ్రై చేసుకుందాం. ఒక 20 సెకండ్స్ వరకు ఫ్రై చేసుకుందాం. వేగుతున్న గరం మసాలాలో 1 కప్పు స్లైస్ ఆనియన్స్ని వేసుకొని ఫ్రై చేసుకుందాం, గోల్డెన్ బ్రౌన్ అయ్యేంత వరకు. 3 పచ్చిమిర్చి చీరికలు కూడా యాడ్ చేసుకొని ఫ్రై చేసుకుందాం. ఆనియన్ తొందరగా మగ్గడానికి 2 టీ స్పూన్ల సాల్ట్ అయితే యాడ్ చేస్తున్నాం. 1 టేబుల్ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా యాడ్ చేసుకుందాం. మ్యారినేట్ చేసుకుని 1 కేజీ చికెన్ అయితే ఈ మసాలాతో పాటు యాడ్ చేద్దాం. గరం మసాలాతో పాటు చికెన్ని ఒక 6 నుంచి 7 నిమిషాల దాకా ఫ్రై చేసుకుందాం. 6 మినిట్స్ తర్వాత మన ఈ స్పెషల్ నీలగిరి మసాలాని చికెన్లో యాడ్ చేసుకుందాం. చికెన్తో పాటు నీలగిరి మసాలాని ఒక 5 నిమిషాల దాకా మగ్గనిద్దాం. చూస్తున్నారు కదా, నీలగిరి మసాలా వేయగానే మొత్తం చికెన్ కూడా చాలా గ్రీన్గా కనిపిస్తుంది. ఈరోజు మన నీలగిరి పలావ్ కూడా మంచి గ్రీన్ కలర్లో అయితే వస్తుంది. 1 టేబుల్ స్పూన్ ధనియా పొడి, 1 టేబుల్ స్పూన్ జీరా పొడి యాడ్ చేసుకుందాం. సో ఇప్పుడు మనం ఒక 200 ml కొబ్బరి పాలు అయితే యాడ్ చేస్తున్నా.
కొబ్బరి పాలతోటి ఈ నీలగిరి చికెన్ని మంచిగా మిక్స్ చేసుకుంటూ కొంచెం ఒక 2 minutes దాకా ఫ్రై చేసుకుందాం. నీలగిరి మసాలా అయితే దగ్గరగా ఉడుకుతుంది. ఈ టైంలో మనం కేజీ రైస్ యాడ్ చేసుకోవాలి. కేజీ రైస్కి 2 liters వాటర్ వేసుకోవాలి, ఎందుకంటే సోనా మసూర్ రైస్ కాబట్టి. సో నేనైతే ఇందులో లిక్విడ్ కన్సిస్టెన్సీ ఒక 1/2 liter దాకా ఉంది. 1.5 liter వాటర్ అయితే పోస్తున్నా. ఒక కేజీ సోనా మసూర్ రైస్ని అయితే యాడ్ చేసుకుంటున్నా. పలావ్లో వాటర్ అంతా ఇంకేంత వరకు మూత పెట్టుకుందాం. వాటర్ దగ్గరికి అయిన తర్వాత మనం నీలగిరి పలావ్ని దమ్ పెట్టుకుందాం. వాటర్ అంతా ఇంకి పలావ్ అయితే దగ్గరగా ఉడికింది. ఈ టైంలో మనం గీ అయితే యాడ్ చేసుకుంటున్నా. నేనైతే ఒక 3 tablespoons గీ యాడ్ చేస్తున్నా. సో పలావ్ అయితే దమ్ పెట్టుకోవడానికి నేను ప్యాన్ పెట్టుకుంటున్నా. ఈవెన్గా తావా అంతా హీట్ స్ప్రెడ్ అయ్యి మన పలావ్ ఈవెన్గా కుక్ అవ్వడానికి తావా పైన దమ్ పెడుతున్నా. సిల్వర్ ఫాయిల్ లేదా మైదా పిండి, ఇంకా మీరు ఏదైనా లీఫ్లు కూడా మీరు దమ్ముకు పెట్టుకోవచ్చు పలావ్స్కి. మనమైతే స్టీమ్ పోకుండా మొత్తం సీల్ చేసేసాం. హై ఫ్లేమ్లో 5 minutes, ఇంకా లో ఫ్లేమ్లో 10 minutes పెట్టి పలావ్ని అయితే కంప్లీట్ చేసేద్దాం. నీలగిరి చికెన్ పలావ్ అయితే ఫైనల్గా రెడీ అయిపోయింది. సో పలావ్ని చూపిస్తానండి. ఒక సోనా మసూరి రైస్ తోటి ఈ గ్రీన్గా నీలగిరి పలావ్ చూసారు, టెక్స్చర్ ఎంత బాగుందో. స్మెల్ కూడా మంచి అరోమా వస్తుంది. చూసారు కదా మొత్తం టెక్స్చర్ ఎంత నీట్గా పర్ఫెక్ట్గా. టైమింగ్ అయితే మీరు ఫాలో అయిపోండి. ఇలా పర్ఫెక్ట్ నీలగిరి చికెన్ పలావ్ అయితే మీకు రెడీ అయిపోతుంది. సో గైస్ చూసారు కదా, కర్ణాటక ఫేమస్ నీలగిరి చికెన్ పలావ్ అయితే రెడీ అయిపోయింది. నేనైతే చాలా ఈగర్లీ వెయిట్ చేస్తున్నాను టేస్ట్ చేద్దామని. సో ఇంకెందుకు ఆలస్యం లేకుండా టేస్ట్ చేసేద్దామా? ఆ నీలగిరి మసాలా, ఆ హర్బ్ ఫ్లేవర్స్ అన్నీ చాలా క్లియర్గా తెలుస్తున్నాయి. నేనైతే ఇంకా ఆగలేకపోతున్నా. సూపర్ సూపర్ సూపర్గా ఉంది పలావ్ అయితే. సో గాయస్ చూసారు కదా నీలగిరి చికెన్ పలావ్ ఎంత బాగా వచ్చిందో. ఈ వీడియోని ఎక్కడా మిస్ కావద్దు అండ్ ఫస్ట్ నుంచి ఎండ్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. ఇంకా ఇలాంటి వీడియోస్ రెసిపీస్ మీకు కావాలంటే భోజన్ మందిర్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఆ బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఇంకా మా ఈ వీడియోని షేర్ చేయండి, మీ ఫ్యామిలీ మెంబర్స్తో పంచుకోండి మా రెసిపీస్ని. ఇంకా మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ గురించి ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్లో కూడా నేను అవైలబుల్గా ఉన్నాను. మన భోజన్ మందిర్ని ఫాలో చేయండి. రేపు ఇంకొక రెసిపీతో మీ ముందుకు వచ్చేస్తా. అంతవరకు సైనింగ్ ఆఫ్.